నమస్తే, వెల్కమ్ టు మెకానైన్ టీవీ. పెట్రోల్ బంక్ కి వెళ్తే చాలు మీటర్ వైపు చూసి సామాన్యుడి గుండె గుబేల్మంటోంది. అంతర్జాతీయ మార్కెట్లు ముడి చమురు ధరల మంట సామాన్యుడి చెబుకు చిల్లులు పెడుతోంది. కానీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఆ న్యూస్ వింటే భారతీయులందరికీ ఒక తెలియని సంతోషం కలగటం ఖాయం. అవును, ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే ఒపెక్ కూటమి నుంచి యుఏఈ బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. అసలు యుఏఈ ఎందుకు బయటకు రావాలనుకుంటోంది? ఈ ఒక్క నిర్ణయం వల్ల భారతదేశానికి జరగబోయే మేలు ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచంలో ముడి చమురు ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా లాంటి 13 దేశాల సమూహమే ఒపెక్, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఈ దేశాలన్నీ కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి చమురు ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంటాయి. అంటే మార్కెట్లో ఆయిల్ రేటు పడిపోతోంది అనుకుంటే వెంటనే అందరూ కలిసి ఉత్పత్తిని తగ్గించేస్తారు. సప్లై తగ్గితే డిమాండ్ పెరిగి ఆటోమేటిక్ గా రేటు పెరుగుతోంది. అలా ప్రపంచ దేశాలను ఈ ఒపెక్ ఆడుకుంటోంది. ఇందులో సౌదీ అరేబియాది పెద్దన్న పాత్ర. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఒపెక్ కూటమిలో యుఏఈ మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం. తన దగ్గర భారీగా ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. భవిష్యత్తు అంతా సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే కాబట్టి ఈ లోపే తన దగ్గర ఉన్న చమురును భారీగా అమ్మి సొమ్ము చేసుకోవాలని యుఏఈ ప్లాన్. కానీ సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని ఒపెక్ మాత్రం ప్రతి దేశం ఇంతవరకే ఉత్పత్తి చేయాలి అని కోటాలు విధిస్తోంది. తన ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నా సరే తక్కువ అమ్ముకోవాల్సి రావటం యుఏఈకి ఏ మాత్రం మింగుడు పడటం లేదు. అందుకే ఈ ఒపెక్ నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేయాలని యుఏఈ భావిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి అంతర్జాతీయ పత్రికలు కూడేకొస్తున్నాయి. ఒకవేళ నిజంగానే యుఏఈ ఒపెక్ నుంచి బయటకు వస్తే ముడి చమురు మార్కెట్లో పెను తుఫాను ఖాయం. ఎందుకంటే ఒకసారి ఒపెక్ నిబంధనల నుంచి బయటపడితే యుఏఈ తనకు ఇష్టం వచ్చినంత ఆయిల్ ను మార్కెట్లోకి పంప్ చేస్తోంది. యుఏఈ రోజుకు దాదాపుగా 4 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయగలదు. తన కోటాను అమాంతం పెంచేస్తోంది. మార్కెట్ సూత్రం చాలా సింపుల్. సప్లై పెరిగితే ధర తగ్గుతోంది. యుఏఈ ఆయిల్ మార్కెట్లోకి వరదలా వస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమవుతాయి. బ్యారెల్ ధర అమాంతం కిందకు పడిపోతోంది. ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కూడా పోటీ పడి ధరలు తగ్గించాల్సి వస్తోంది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే యుఏఈ నిర్ణయం భారత్కు ఎందుకు జాక్పాట్ అవుతోంది అంటే ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సంజీవని లాంటిది. మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు. కానీ మనకు కావాల్సిన చమురులో 85% మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. ముడి చమురు బ్యారెల్ ధర $1 తగ్గినా భారతదేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఒకవేళ యుఏఈ ఉత్పత్తి పెంచి ఆయిల్ రేట్లు పడిపోతే మన దేశం చెల్లించాల్సిన ఇంపోర్ట్ బిల్లులు భారీగా తగ్గుతాయి. మన డాలర్ నిల్వలు సేఫ్ గా ఉంటాయి. రూపాయి విలువ బలపడుతోంది. ఆయిల్ రేట్లు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గుతాయి. లారీలు గూడ్స్ బండ్ల ఖర్చు తగ్గితే ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు తగ్గుతాయి. అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వస్తోంది. ప్రభుత్వానికి తక్కువ రేటుకు ఆయిల్ వస్తే ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అంటే పరోక్షంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం మెండుగా ఉంది. కంపెనీలకు ప్రొడక్షన్ ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లు పరుగులు పెడతాయి. ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో యుఏఈ తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన దేశ ఎకనామీకి ఎంత పెద్ద బూస్ట్ ఇవ్వనుందో. అయితే యుఏఈ అధికారికంగా ఒపెక్ నుంచి బయటకు వచ్చే ప్రకటన ఇంకా చేయలేదు. కానీ భౌగోళిక రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే మన భారత ఆర్థిక వ్యవస్థ ఉరకలు వేయటం ఖాయం.